హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే ప్రాథమిక హక్కులు. ప్రతి భారతీయుడు ప్రాథమిక హక్కులను తప్పనిసరిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఎటువంటి పోటీ పరీక్షల్లోనైనా ప్రాథమిక హక్కుల గురించి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాని వారు కూడా ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది. మన భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులలో ఏ హక్కుకు భంగం కలిగినా మనం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చును. ప్రాథమిక హక్కులు మాగ్నా కార్టా వంటివి. ప్రాథమిక హక్కులు 3వ భాగంలోనివి. ప్రాథమిక హక్కులలో అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని హక్కులు ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21. ప్రాథమిక హక్కులలో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఉన్నాయి. ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనం గురించి చెబుతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు, వీటన్నిటిని గురించి ఆర్టికల్ 12 తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష అధికారం చేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది. ఆర్టికల్ 13(1) రాజ్యాంగం అమలు కాకమునుపు ఉన్న చట్టాలు ప్రస్తుతం ఉన్న పౌరులకు భంగం కలిగితే అటువంటి చట్టాలు చెల్లవు అని ఆర్టికల్ 13(1) చెబుతుంది. ఆర్టికల్ 13(2) పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలు పౌరుల హక్కులకు భంగం కలిగితే అటువంటి చట్టాలు కూడా చెల్లవు. ఆర్టికల్ 13(3) రాష్ట్రపతి, గవర్నర్ చేసే ఆర్డినెన్సులు పౌరుల హక్కులకు భంగం కలిగితే అవి చెల్లవు. ఓవరాల్గా ఆర్టికల్ 13 ఏం చెబుతుందంటే పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగే ఏ చట్టాలు కూడా చెల్లవని ఆర్టికల్ 13 చెబుతుంది. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఈ ఆర్టికల్లోనే ఆర్టికల్ 14A సమన్యాయ పాలన. ఈ సమన్యాయ పాలనను మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకున్నాము. ఆర్టికల్ 14B చట్టాల ద్వారా సమాన రక్షణ. చట్టాల ద్వారా సమాన రక్షణను మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. ఆర్టికల్ 15 వివక్షల నిషేధము. ఈ ఆర్టికల్లోనే 15(1), 15(2), 15(3), 15(4), 15(5) అని 5 ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాజ్యం పౌరుల పట్ల వివక్ష చూపకూడదు. వివక్ష అంటే జాతి, మతం, కుల, లింగ అనే భేదంతో చూడకూడదు అని ఆర్టికల్ 15(1) తెలియజేస్తుంది. ఆర్టికల్ 15(2) పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్ష చూపకూడదు. అంటే కులంలోనైనా, మతంలోనైనా, స్త్రీ, పురుషుల అనే భేదాభిప్రాయం లేకుండా అందరూ ఒక్కటే అని ఆర్టికల్ 15(2) తెలియజేస్తుంది. ఆర్టికల్ 15(3)
రాజ్యం మహిళలకు పిల్లలకు రిజర్వేషన్ కల్పిస్తే రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆర్టికల్ 15(4) 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యం విద్యా సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తే రాజ్య విరుద్ధం కాదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 15(5) ఓబీసీ వారికి ఉన్నత విద్యలో రిజర్వేషన్ విరుద్ధం కాదని తెలియజేస్తుంది. అసలు వివక్ష అంటే ఏంటంటే జాతి, కులం, మతం, లింగ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనమందరం సమానమే అని ఆర్టికల్ 15 తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమానంగా అవకాశాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఆర్టికల్ 16లో 16(1), 16(2), 16(3), 16(4) అని ఉంటాయి. ఆర్టికల్ 16(1) ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 16(2) ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రాంత వివక్ష చూపరాదు. అంటే మీ ప్రాంతం, మా ప్రాంతం అని తారతమ్యం లేకుండా అందరూ ఒకటే అని. ఆర్టికల్ 16(3) స్థానిక రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 16(4) ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లు కల్పిస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదు అని ఆర్టికల్ 16(4) తెలియజేస్తుంది. ఆర్టికల్ 16(4)లో 16(4)(a) అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అది రాజ్యాంగ విరుద్ధం కాదని తెలియజేస్తుంది. మొత్తంగా ఆర్టికల్ 16 వెనుకబడిన బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదని తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమానంగా అవకాశం కల్పించడం. ఆర్టికల్ 17 అంటరానితన నిషేధము గురించి తెలియజేస్తుంది. అంటరానితన నిషేధము అంటే ఏంటంటే తక్కువ కులం, తక్కువ మతం, తక్కువ జాతి అనే భేదాభిప్రాయం లేకుండా అందరూ ఒక్కటే అని ఆర్టికల్ 17 తెలియజేస్తుంది. 1955లో అంటరానితన నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. తరువాత 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనేది అమలులోకి వచ్చింది. అదేవిధంగా 1989లో ఎస్సీ, ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. ఈ ఆకృత్యాల నిరోధక చట్టం 1990 జనవరి 30న దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం. ఆర్టికల్ 18లోనే 18(1), 18(2), 18(3) అని 3గా ఉన్నాయి. ఆర్టికల్ 18(1) ఏం తెలియజేస్తుందంటే రాజ్యం దేశంలోని పౌరులకు విదేశీ పౌరులకు బిరుదులు ఇవ్వకూడదు అని తెలియజేస్తుంది. అంటే మన దేశంలోనే ఉండే పౌరులు మరియు విదేశీ పౌరులు కూడా మన దేశంలో ఉంటే వారికి బిరుదులు ఇవ్వకూడదని ఆర్టికల్ 18(1) తెలియజేస్తుంది. ఆర్టికల్ 18(2) మన దేశంలోని పౌరులు విదేశీ పౌరుల యొక్క బిరుదులు స్వీకరించాలంటే మన రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆర్టికల్ 18(2) తెలియజేస్తుంది. ఆర్టికల్ 18(3) విదేశీయులు మన దేశంలో ఉన్నప్పుడు వాళ్లకు విదేశీ బిరుదులు స్వీకరించాలంటే మన దేశం యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. 1977లో పద్మశ్రీ, పద్మవిభూషణ్లను జనతా ప్రభుత్వం రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పద్మశ్రీ, పద్మవిభూషణ్ను తిరిగి రద్దు చేయకుండా అమలులోకి తెచ్చింది. ఆర్టికల్ 19 ఆర్టికల్ 19లో 91(a), 19(1)(b), 19(1)(c),
19(1)(d), 19(1)(e), 19(1)(g)గా ఉన్నాయి. ఆర్టికల్ 19(1)(a) వాక్ భావ ప్రకటనను తెలియజేస్తుంది, అంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. ఆర్టికల్ 19(1)(b) సమావేశాలు ఏర్పాటు. ఆర్టికల్ 19(1)(c) సంఘాలు ఏర్పాటు. ఆర్టికల్ 19(1)(d) సంచార వ్యవస్థ, అంటే మనకు నచ్చిన ప్రదేశాలలో ఇతరులకు భంగం కలిగించకుండా సంచరించవచ్చని తెలియజేస్తుంది. ఆర్టికల్ 19(1)(e) శాశ్వత నివాసం, మనకు నచ్చిన ప్రదేశంలో శాశ్వతంగా ఉండటానికి ఒక నివాసం ఏర్పరచుకోవచ్చని తెలియజేస్తుంది. ఆర్టికల్ 19(1)(g) వృత్తి స్వాతంత్రం, అంటే మనకు నచ్చిన వృత్తిని మనం చేసుకోవచ్చని తెలియజేస్తుంది. ఆర్టికల్ 20 శిక్షల నుండి రక్షణ. శిక్షల నుండి రక్షణ అంటే వారు చేసిన తప్పును బట్టి దానికి తగు శిక్షను విధించుట. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 20 మరియు 21 అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని హక్కులు. ఆర్టికల్ 22 నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ నిషేధము. స్త్రీ పురుషులను మార్కెట్లలో అక్రమంగా కొనడం మరియు అమ్మడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా వ్యభిచారం లాంటి వృత్తులకు ఆడవాళ్లను కొనడం లేదా అమ్మడం చేయరాదు. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధము. చిన్న పిల్లలను చదివించకుండా పనులలో ఉంచడం నిషేధము. 1986లో బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. అదేవిధంగా 2005లో బాలలకు హక్కుల చట్టం అమలులోకి వచ్చింది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. దేశ పౌరులు ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు స్వీకరించవచ్చును. మత స్వేచ్ఛకు సంబంధించిన ఒక ఉదాహరణ ఆనంద్ కుమార్ కేసు ప్రకారం బీహార్ రాష్ట్ర పరిసర ప్రాంతాలలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలలో మానవ కపాల త్రిశూలంతో నాట్యం చేయడం జరుగుతుంది. అయితే ఇలా చేయడం సరికాదని కొంతమంది కోర్టుకెళితే అప్పుడు కోర్టు ఏమి తీర్పిచ్చిందంటే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అది ఎటువంటి తప్పు కాదని తెలియజేసింది. ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ఆర్టికల్ 27 మతపరమైన పన్నుల నిషేధము. అంటే రాజ్యం ఏదైనా ప్రత్యేకమైన మతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజల నుండి డబ్బులను పన్నుల రూపంలో స్వీకరించకూడదని తెలియజేస్తుంది.
ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధ నిషేధం. ఆర్టికల్ 29 సాంస్కృతిక పరిరక్షణ హక్కు. ఆర్టికల్ 29లో 29(1), 29(2) అని రెండు ఉంటాయి. ఆర్టికల్ 29(1) ఏం తెలియజేస్తుందంటే భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 29(2) ప్రకారం ఎవరైనా విద్యా సంస్థలలో మతం, కులం పేరుతో అడ్డుకునే హక్కు లేదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 మైనారిటీ వర్గాల వారికి విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే హక్కును తెలియజేస్తుంది. ప్రభుత్వం వివక్ష లేకుండా రుణాలు మంజూరు చేయాలి. మైనారిటీ విద్యాలయాలను జాతీయం చేస్తే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 32ని రాజ్యాంగ హృదయం లేదా ఆత్మ అని చెప్పుకుంటాము అని అంబేద్కర్ గారు అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాజ్యాంగ హృదయం లేదా ఆత్మ అని ఏ ఆర్టికల్ను అంటారని కూడా చాలాసార్లు వచ్చింది. ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ జారీ చేయవచ్చు. రిట్స్ అంటే ఆజ్ఞలు. మొదటి రిట్ హెబియస్ కార్పస్. ఎవరినైనా నిర్బంధిస్తే 24 గంటల లోపు కోర్టుకు హాజరుపరచాలి. కోర్టు అనుమతి లేదా కోర్టు ధిక్కారం ఉన్నట్లయితే అవసరం లేదు. రెండవది మాండమస్. ప్రభుత్వ ఉద్యోగి తన విధిని నిర్వహించనప్పుడు విధి నిర్వహించమని చెప్పేదే మాండమస్. కాకపోతే రాష్ట్రపతి మరియు గవర్నర్కు మాండమస్ పనిచేయదు. మూడవది ప్రొహిబిషన్. ఒక కింది కోర్టు తన పరిధిలోనికి రాని కేసును తన పరిధిలోనికి రాదని జారీ చేసే అధికారం ఉంది, కాకపోతే జడ్జిమెంట్ ఇవ్వకముందు. సెట్టియోరరీ. ఒక కోర్టు తన పరిధిలోనికి రాని కేసును తన పరిధి కాని ఎడల తీర్పు నిలిపివేయాలని ఆజ్ఞాపించడమే సెట్టియోరరీ, కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత. జడ్జిమెంట్ ఇవ్వకముందు అయితే ప్రొహిబిషన్, ఇచ్చిన తరువాత అయితే సెట్టియోరరీ తన పరిధిలోనికి రాదని చెప్పే హక్కు ఉంది. ఐదవది కోవరంటో. అంటే ఒక అర్హత లేని వ్యక్తి ఏ అర్హతతో ఉద్యోగం పొందాడో తెలుసుకునే అధికారం ఉంది. ఇంజంక్షన్ అనేది రాజ్యాంగ పరిధిలో లేదు, కానీ హైకోర్టు జారీ చేస్తుంది. ఆర్టికల్ 33 కొన్ని వృత్తుల వారికి ప్రాథమిక హక్కులు పనిచేయవు. ప్రాథమిక హక్కులను రద్దు చేయబడే అధికారులు సైనికులు మరియు
పారామిలిటరీ అధికారులు. ఆర్టికల్ 34 సైనిక శాసనం లేదా మార్షల్ లా. ఏదైనా ఒక ప్రాంతంలో మార్షల్ లా విధిస్తే ప్రాథమిక హక్కులు పనిచేయవు. ఆర్టికల్ 35 మనం చెప్పుకున్నాం కదా మొత్తం ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులలో ఏ హక్కు పని చేయకపోయినా అమలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, 12 to 35 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు చెందినవి. ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బిట్స్ వస్తాయి. సో ఈ వీడియో బాగా చూసి అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఉపయోగపడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నీ ఛానల్.